ట్యాంక్ బండ్ ఇంకా గుసాయిస్తే ఐమాక్స్ వస్తుంది. ఐమాక్స్లో గుసాయించిన వాడుకో స్మార్ట్ డబుల్ శంకర్ వస్తుంది. ధమాక్లో ధమాక్ ఉంటుంది. ఆడ సీట్లో కూర్చుంటే ఒక్కొక్కరికి పవర్ ఊగుతుంది. సినిమా మాత్రం అబాబాబా హైలైట్స్. సాంగ్స్ అయితే వరస్ట్, 1000% వరస్ట్. స్టోరీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ చెప్పాలంటే మెయిన్ థింగ్ ఒక ధ్వజస్తంభం నాటాడు సంజయ్ దత్ని మాత్రం వేరే వాళ్ళు వాడుకుంటూ సంజయ్ దత్ లేకపోతే నథింగ్ సినిమా. సంజయ్ దత్ మెయిన్. సంజయ్ దత్ రామ్ అంటే ఇద్దరు టై అయ్యారు కదా. రామ్కే ఒక క్రేజీ తీసుకొచ్చింది సంజయ్ దత్ వల్ల. ఇక పూరి అంటే నాకు చెప్పాలంటే స్మార్ట్ 2 కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నాకు ఇది అర్థం కాదు. పార్ట్ 1 ఏమో క్రేజీ తీస్తారు ఏదైనా మనం ఇప్పుడు, కానీ పార్ట్ 2 మీద ఎందుకు అంత ఫోకస్ చేయరో అర్థం కాదు. ఇప్పుడు కిక్ ఉంది, కిక్ 2 ఫ్లాప్ చాలా ఉన్నాయి అట్లా, కానీ బాగుంది అదర్తో పార్ట్ 2 కంపేర్ చేస్తే. కానీ ఇంకా కొంచెం మసాలా పెడితేనా ఇంకా వేరే లెవెల్ ఉండేది. సాంగ్స్ డిజాస్టర్. సాంగ్స్ అయితే హీరోయిన్ అయితే ఇంకా వరస్ట్ డిజాస్టర్. స్మార్ట్ 1లో హీరోయిన్ బాగుంటుంది అండ్ యాక్టింగ్ లెవెల్స్ కూడా. ఇక్కడ ఏదో మైదా పిండిని తీసుకొచ్చి అండబెట్టినట్టు సినిమా. ఇస్తే రామ్ పోతినేని గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అదిరిపోయింది. హీరోయిన్ గురించి చెప్పాలి. హీరోయిన్ అయితే కావ్య తాపర్ అదరగొట్టేసింది. అసలు ఆ ఎక్స్పోజింగ్ అవచ్చు అదంతా అదరగొట్టేసింది. సాంగ్స్ అయితే అదరగొట్టేశారు. అలాగే ఫస్ట్ చార్మినార్ సాంగ్ ఉండిద్ది, చార్మినార్ సాంగ్ అదరగొట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న వెల్తీ ఉందన్నమాట. ఏంటంటే ఇస్మార్ట్ శంకర్తో పోల్చుకుంటే డబుల్ స్మార్ట్లో శంకర్లో సాంగ్స్ అనేవి కొంచెం తగ్గాయని చెప్పొచ్చు. ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్లో అయితే చిలక సాంగ్స్ అవ్వచ్చు, అవన్నీ చార్మినార్ దగ్గర సాంగ్స్ అవ్వచ్చు, అవన్నీ చాలా బాగా తీశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో సాంగ్స్ కొద్దిగా తగ్గాయని చెప్పవచ్చు. లైగర్తో పోలిస్తే ఈ సినిమా పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. స్కందతో పోలిస్తే రామ్ పోతినేని గారికి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్కి లైగర్ తర్వాత ఒక బిగ్ రిలీఫ్ అనమాట. ప్రతి డైరెక్టర్కి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అలాగే రాజమౌళి వాళ్ళ నాన్న విజేంద్ర ప్రసాద్ గారు కూడా పూరి జగన్నాథ్ ఫ్యానే. ఊరికనే పెద్దోళ్ళు పూరి జగన్నాథ్ ఫ్యాన్ అవ్వరు కదా. అలాంటి ఫ్యాన్స్కి ఈ సినిమా లైగర్తో పోలిస్తే మంచి రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పాలంటే రామ్ పోతినేని గారి యాక్టింగ్. నాకైతే అదరగొట్టేశారు రామ్ పోతినేని గారి యాక్టింగ్. ఆ మదర్ సెంటిమెంట్ అవ్వచ్చు, అలాగే డ్యాన్స్ అవ్వచ్చు, అలాగే మదర్ దగ్గర సెంటిమెంట్ వర్కౌట్ చేయడం అవ్వచ్చు, లవర్ దగ్గర లవ్ సీన్స్ అవ్వచ్చు, అన్ని అసలు సినిమా మొత్తం అదరగొట్టేశాడు. తన యాటిట్యూడ్తో, తన స్టైల్తో, తన డ్యాన్స్తో ఈ సినిమాని ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎక్కడో 50%లో ఉన్నదాన్ని తీసుకుపోయి ఒక 90%లో పెట్టారు. నేనేదో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లేదు, దాన్ని ఏమంటారు ఈ సినిమా ఇండస్ట్రీని దున్నేసిద్ది అని చెప్పట్లేదు. కానీ ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు చిన్నపిల్లలందరూ ఫ్లాగ్ స్కూల్కి వెళ్ళేసి కాలేజెస్కి వెళ్ళేసి ఏం చేస్తారు, సినిమా చూడాల్సిందే కదా. తల్లిదండ్రులతో వచ్చి ఈ సినిమాని శుభ్రంగా 3 గంటలు ఏసీలో కూర్చొని ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు. రామ్ పోతినేని గారు డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఈ సినిమాని రామ్ పోతినేని గారి కోసం ఈ సినిమాని చూడవచ్చు. అలాగే పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ ఎట్లా తీసుకుని కాదన్నా తుమ్ములు వేపేసిన పూరి జగన్నాథ్. ఈ సినిమాకి మేము చెప్పండి పిల్లలు మన మనీష్ శర్మ మ్యూజిక్, రామ్ గారు, పూరి జగన్నాథ్ వీళ్ళు ఎంతో సినిమా ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడ కూడా డౌన్ కాకుండా సినిమా బ్యాలెన్స్ చేసి మరీ కష్టపడి తీసారు. హీరోయిన్ కూడా బాగా యాక్టింగ్ చేసిన. ఇలా మేము చెప్పాలంటే మన అలీ గారు కామెడీ ఒక కొత్తగా తీసుకొచ్చారు, ఒక డిఫరెంట్గా తెచ్చారు. చెప్పాలంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇంతవరకు అలీ గారు ఎప్పుడు చూడలేదు మన గెటప్. అంటే ఈ సినిమాలో ఎంత మాఫియా ఎంత ఫైటింగ్స్ ఉంటాయో అంత కామెడీ కూడా ఉండాలి. అంటే ప్రతి సినిమా మనం ఒక మాఫియా చూసుకుంటూ పోకుండా కూడా ఆడ కామెడీ ఉంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే పోకిర్లో కూడా తీసుకోండి ఎగ్జాంపుల్. హరిశంకర్ కు పూరి జగన్నాథ్ పోటీ కదా, ఇద్దరికి ఎవరు బెస్ట్ డైరెక్టర్? నేను 100% పూరి జగన్నాథ్ గెలిచాడు అనుకుంటున్నాను. అంటే చాలా బాగుంది. కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. కానీ దాంట్లో లైట్ ఎక్కడో మిస్ అయితే అనుకుంది. స్మార్ట్ బాగుంది. డబుల్ స్మార్ట్ లో కొంచెం ఉన్న దాంట్లో కొంచెం ఇంకా ఎక్కువ అంటే మదర్ సెంటిమెంట్ బాగా రివీల్ చేశారు. దాంట్లో ఆలిగర్ కంబ్యాక్ కామెడీ ఉంటుంది, అది హైలైట్. స్టెప్స్ హైలైట్, అంటే డాన్స్, ఆ రొమాన్స్, కెమిస్ట్రీ బాగా హైలైట్ అనిపిస్తాయి. కొంచెం ఎక్కడో లైట్ గా మిస్ అయితే అనిపించింది, కానీ పర్లేదు బాగుంది. తెలంగాణ స్లాంగ్ మాత్రం హైలైట్. అదే మాస్ మనకు రామోజీ కంబ్యాక్ ఆ స్టైల్ బాగా నచ్చింది. స్టైల్ కోసం ఆ స్టెప్స్ కోసం మనం మూవీ చూడొచ్చు. మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీగా చూడొచ్చు, బాగుంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ ట్రేడ్ మార్క్ ఫిలిమ్స్ చాలా మిస్ అయ్యాను నేను ఇన్ని సంవత్సరాలుగా. అంటే పూరి జగన్నాథ్ ట్రేడ్ మార్క్లో డైలాగ్ కానీ, స్టోరీ ప్లాట్ఫామ్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా మిస్ అయ్యాను. ఈ సినిమాతో అవన్నీ చాలా సాటిస్ఫై చేశాను. అంటే పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇచ్చాడు భయ్య. నిజం చెప్పాలంటే ఫుల్ మీల్స్ ఇచ్చారు. అంటే పూరి జగన్నాథ్ గురించి చెప్పాలంటే లైగర్ సినిమా చూడొచ్చు కదా, ఎంత డమాల్మని కింద పడ్డాడు, అంతే డమాల్మని బౌన్స్ బ్యాక్ అయ్యాడు భయ్య సినిమాతో. డబుల్ స్మార్ట్తో మూవీ ఓవర్ మాస్. అంటే ఈ మాస్ ఎలా ఉందంటే
ఒక ట్రెండ్ సెట్టర్ మాస్ అనమాట. అంటే ఒక ఓల్డ్ సిటీ మాస్ యాక్షన్ గా ఎలా ఉంటారో తెలుసా, ఆ విధమైన మాస్ యాక్షన్ని మన ఇండియన్ సినిమాకి రుచి చూపించారు భయ్య. అసలు మనమే ఈ మాస్ యాంగిల్తో మన థియేటర్లో స్టెప్లు వేస్తుంటే అసలు నార్త్ వాళ్ళైతే పిచ్చెక్కిపోతుంది. ఈ మాస్ అసలు ఊహించలేదు వాళ్ళైతే. చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఎక్కడ మిస్ అవ్వలేదు భయ్య. మన సింగిల్ స్మార్ట్లో చూసుకుంటే మదర్ సెంటిమెంట్ అంటే ఎమోషనల్గా చాలా మిస్ అయిపోయాయి. అంటే అక్కడ ఎక్కడెక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని అదే విధంగా బౌన్స్ బ్యాక్ చేసుకుంటే అంటే డ్రాబ్యాక్స్ ఉన్నటువంటి కవర్ చేస్తాయి. అంటే ఎమోషనల్ మన పూరి జగన్నాథ్ అంటే మదర్ ఎమోషనల్ అనేది కామన్ పాయింట్ భయ్య. చాలా బాగుంది సినిమా అయితే. హీరోయిన్ గురించి చెప్పాలి భయ్య. మెయిన్